పరిచయాల ప్రయాణమే జీవితం. కొన్ని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతాయి, మరికొన్ని మన జీవితం చివరి వరకు మనతోనే ఉంటాయి. అలాంటి ఒక చిన్న పరిచయం ప్రయాణమే ఈ కథ. వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ తొలి ప్రేమ. ఒక 25 ఏళ్ళ అబ్బాయి తొలి ప్రేమ కథ ఇది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి 4 years అవుతున్నా ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, రిజెక్ట్ అవ్వడం, ఇదే తన జీవితం. కొన్నిసార్లు సెలెక్ట్ కూడా అయ్యాడు అనుకోండి. కానీ వాళ్ళు ఇచ్చే 15-18 వేల జీతానికి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఎలా బ్రతకగలం అని తెలిసి వదిలేసి వచ్చేశాడు. చెప్పుకునేంతగా ఏం సాధించలేదు, కానీ ఏదో సాధించగలడు అనే నమ్మకం మాత్రం ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎప్పట్లానే ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చాడు. అప్పటికే కొంచెం లేట్ అవుతుందని కంగారుగా నడుస్తున్నాడు. ఆ కంగారులో చూసుకోకుండా ఒక లగేజ్ బ్యాగ్ తనుకొని పడిపోబోయాడు. ఇంతలో వెనుక నుండి ఒక అమ్మాయి తన చేయి పట్టుకొని పడకుండా ఆపింది. అయ్యో జాగ్రత్త అండి, కొంచెం చూసుకొని నడవండి అంటున్న అమ్మాయి మాటలు విని వెనక్కి తిరిగి చూశాడు. చందమామ కూడా చూశాడు. సూయపడే అందం ఆ అమ్మాయిది. తనని చూడగానే ఒక క్షణం ఈ అబ్బాయికి నోటి వెంట మాటలు రాలేదు. తర్వాత తేరుకొని తనకి థ్యాంక్స్ అండి అని చెప్పాడు. తను కూడా నవ్వుతూ పర్వాలేదండి, కంగారుగా ఉన్నారనుకుంటా, కొంచెం ఈ వాటర్ తాగండి అని ఆ అమ్మాయి తన వాటర్ బాటిల్ని ఆ అబ్బాయి చేతికిచ్చింది. తను ఎంత మంచిదో కదా. అలా వాళ్ళిద్దరి మాటలు కలిశాయి. తన సొంత ఊరుకో ఏదో పని మీద వెళ్తున్నానని, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని చెప్పింది. నిజానికి అందంగా ఉన్న అమ్మాయిలకి చాలా పొగరెక్కువ అనుకుంటూ ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి విషయంలో అది తప్పు అనిపించింది. మంచి మనసున్న ఓ అందమైన చందమామ లాంటి అమ్మాయి తను. మాటల్లో కొంత సమయం గడిచేసరికి ఆ అమ్మాయి ట్రైన్ వచ్చింది. తను బాయ్ అండి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు మాట్లాడుకున్నది కొంచెం సేపే అయినా ఎందుకో ఈ అబ్బాయి మనసు చాలా ఆనందంగా ఉంది. తను వెళ్ళిపోయాక ఒక మంచి పర్సన్ని మిస్ అయ్యా అన్న ఫీలింగ్ కలిగింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ. నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఇద్దరి పేర్లు తెలీదు. అంతసేపు మాట్లాడినా కూడా. ఇదండి ఆ అబ్బాయి చిన్న పరిచయం యొక్క ప్రయాణం. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకం. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కర్మ వాయిస్. మీకు కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు తొలి ప్రేమ కథలో ఉన్నాయా? అయితే వాటిని డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి డిఎం చేసేయండి. ఈ రంగుల గుర్తుల్ని అందమైన హరివిల లాంటి జ్ఞాపకాల్లో మార్చి మీ ముందుకు తీసుకొస్తాం త్రూ దిస్ యూనిక్ పాడ్కాస్ట్ తొలి ప్రేమ. నెరేటెడ్ బై చందు, వాయిస్ బై మౌని. మళ్ళీ ఇంకో తొలి ప్రేమ కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.